హలో వ్యూయర్స్, ఈరోజు ఇన్స్టెంట్ మునగ ఆవకాయ పచ్చడి ఎలా పట్టాలో చూద్దాం. మునగకాయలు లావుగా గుండ్రంగా ఉన్నవి తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మునగకాయల్ని శుభ్రంగా కడిగి ఒక క్లాత్తో తుడిచి 10 నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కోసి వాటిని పచ్చివాసన పోయే వరకు నూనెలో వేయించుకోవాలి. దోరగా వేయించుకోవాలి. కొలతలు కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఇన్‌స్టంట్ కాబట్టి మనకు నచ్చినట్టుగా ఉప్పు, కారం వేసుకున్నా చాలా బావుంటుంది. దోరగా వేగిపోయినియి. తీసి ఒక బౌల్‌లో వేసుకోవాలి. ఇది ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఒక నెల పాటు ఉంటుందండి. ఎప్పుడంటే అప్పుడు పట్టుకోవచ్చు. మునగకాయ ముక్కలు చల్లారేలోపు ఆవాలు, మెంతులు వేయించుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. తాలింపు ముందే వేసుకొని పక్కన పెట్టుకోవాలి. వేడి మీద పచ్చడి కలిపితే నల్లబడుతుంది కాబట్టి ఒక కప్పు ఆయిల్, ఒక స్పూను ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు, హాఫ్ స్పూన్ ఇంగువ, 3 ఎండుమిర్చి వేసి చక్కగా దోరగా వేయించుకోవాలి. ఒక పెద్ద బౌల్లో ఆవు పిండి హాఫ్ కప్పు, సాల్ట్ పావు కప్పు లోపు మీకు సరిపడా, కారం హాఫ్ కప్పు, మెంతిపిండి హాఫ్ స్పూను, పసుపు ఒక చిటికెడేయండి. తాలింపు చల్లార్చిన తర్వాత మాత్రమే కలపాలి, అయితే పచ్చడి నల్లబడుతుంది. ఇప్పుడు వేయించుకున్న మునక్కాయ ముక్కలు వేసి బాగా కలిపి, వెల్లుల్లిపాయలు ఒక 10 రెబ్బలు వేసి కలిపి చక్కగా మూత పెట్టి ఒక రాత్రంతా ఉంచండి. మరుసటి రోజు ఉదయం ఉప్పు, ఆయిల్, కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఏమన్నా సరిపోకపోతే కలుపుకోవచ్చు. ఒక గాజు సీసాలో పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు తింటే చాలా టేస్ట్ ఉంటుంది.